అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు భారత్. డిఎస్సి 2008 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ ఒక తీపి కబురు చెప్పింది. బాధ్యతలకు మరో వారం రోజుల్లో ఎస్సిటి ఉపాధ్యాయ కొలువుల నియామక పత్రాలు అందజేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిఎస్సి 2008లో నష్టపోయిన బాధితులకు మరో వారం రోజుల్లో కొలువులు దక్కబోతున్నాయి. మొత్తం 1399 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయ కొలువులు సొంతం చేసుకోబోతున్నారన్నమాట. అయితే గత నెలలోనే వీరందరికీ కూడా ధ్రువపత్రాల పరిశీలనలు అనేవి అధికారులు పరిశీలించేశారు. అయితే రేవంత్ సర్కార్ ఆదేశాల మేరకు వీరందరికీ కూడా కాంట్రాక్ట్ విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు అందించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో వారికి నియామక పత్రాలు అందజేస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి ఓ ప్రకటనలో చెప్పారు. ఇక ఇప్పటికే డిఎస్సి 2024లో క్రీడా కోటా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి కూడా ధ్రువపత్రాల పరిశీలన అనేది ముగిసినట్టుగా వెల్లడించారు ఆయన. త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తామని కూడా చెప్పారు. అయితే వీరికి వేతనం కింద నెలకు 31,030 రూపాయల చొప్పున చెల్లించబోతున్నారట. దేశవ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి అలాగే 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాల కోసం కూడా ఈ నెల 26వ తేదీలో దరఖాస్తు ప్రక్రియ అనేది ముగిసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ దఫాల్లో దరఖాస్తు పొడిగించిన సంస్థ ఎట్టకేలకు దరఖాస్తు ప్రక్రియను ముగించేసింది. దరఖాస్తుల్లో మార్పును చేసుకునేందుకు కూడా నవంబర్ 28వ తేదీన గడువు ముగిసిపోయింది. ఈ మేరకు జేఎన్వి అవకాశం కల్పించేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ వివరాల్లో ఏవైనా తప్పులు దొర్లితే స్టూడెంట్ లాగిన్లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి వ్యక్తిగత వివరాలు సవరించుకోవడానికి ఓ అవకాశం కూడా కల్పించేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ 15, తెలంగాణలో 9 చొప్పున తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 24 జేఎన్వీలు ఉన్నాయి. వీటిల్లో 2025 నుంచి 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 8వ తరగతి అండ్ 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పించడానికి కూడా ఆ ప్రవేశ పరీక్ష నిర్వహించేస్తున్నారు. ఇక ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు ఆవాసం అండ్ వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారట. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష కూడా ఉండబోతోంది.